ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తికి కొన్ని ఆర్గన్స్ మాత్రమే నేచురల్ గా ఉంటూ మిగిలిన శరీర భాగాలన్నీ కూడా రోబోటిక్ మెటల్స్ తో నిండి ఉంటాయి. ఈ విధంగా ఇతడు ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకసారి అనుకోని ప్రమాదంలో అతని శరీరం ముక్కలైపోతుంది. అప్పుడు కొంతమంది సైంటిస్టులు అతని బ్రెయిన్ లోపల చిప్ లాంటిది పెట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లాంటివి చేస్తారు. అయితే తిరిగి తన ప్రాణాలు కాపాడడం కోసం ఒక రోబోటిక్ మెటల్ సూట్ ధరిస్తామని యాక్సిడెంట్ గురైన వ్యక్తి యొక్క భార్యతో సైంటిస్ట్ చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంటిస్ట్ చెప్పిన దానికి ఆమె ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అనుకున్న విధంగా అతనికి రోబోటిక్ మెటల్స్ వేయడం జరుగుతుంది. ఆ సమయంలో తన శరీరాన్ని కదపలేకపోవడంతో అతనికి చిన్న కంగారు మొదలవుతుంది. అప్పుడు అతని మూవ్మెంట్ అన్లాక్ చేయడంతో తన చేతుల్ని కదిలించగలడు. కాకపోతే తను కేవలం ఒక సూట్ లాంటిది ధరించాలని అతడు భావిస్తాడు. ఆ సమయంలో సైంటిస్ట్ అతనితో అన్ని వివరాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి కోపంగా సైంటిస్ట్ మీద దాడి చేసి అక్కడి నుండి పారిపోతాడు. అయితే రోబోటిక్ పవర్ వల్ల వ్యక్తి చాలా సులువుగా కదులుతాడు. మరోవైపు సైంటిస్ట్ వ్యక్తి యొక్క మూవ్మెంట్స్ అనేవి మానిటర్ చేస్తుంటారు. అలా వ్యక్తి వేగంగా పరిగెడుతున్న సమయంలో ల్యాబ్ లోపల ఉన్న సైంటిస్ట్ తన సిస్టమ్ షట్ డౌన్ చేయడంతో ఆ వ్యక్తి ఉన్న చోటుని కుప్పకూలిపోతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.